రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. అంతర్గం టీటీఎస్ లో ఆదివారం రైతులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చినప్పుడు మిగులు రాష్ట్రాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇస్తే తెలంగాణ నేడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి 10 లక్షల కోట్ల రూపాయలు కట్టే పరిస్థితిని తెచ్చిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 అమలవుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ వరంగల్లో చెప్పిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత కష్టమైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రైతులకు రుణమాఫీ చేస్తున్నారన్నారు. ఈ రోజు 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర తమదన్నారు. ఒకే రోజు సుమారు 7,000 కోట్లు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని, మరో వారం రోజులలో 2వ విడత 1,50,000 రుణమాఫీ, అదేవిధంగా 3వ విడత 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుందని, భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ఒక మోడల్ గా ఉంటుందన్నారు. 72,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, గతంలో ఇదే విధంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిందన్నారు. ఇక మీదట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు గ్రామాలలో తిరుగుతూ మీ సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని, మీకు ఎవరైనా రుణమాఫీ చేయకపోయినట్లయితే మా నాయకులకు గాని మాకు గాని చెప్తే వాటిని పరిశీలించి రుణమాఫీ చేసే దిశగా వెళ్తామన్నారు. అదేవిధంగా బర్మా ప్రాదేశికులకు కూడా త్వరలోనే కంపెనీలో పనిచేసిన కార్మికులకు 4 లేదా 5 గుంటల భూమిని ఇప్పిస్తామన్నారు. అయితే బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం తప్ప మరొకటి లేదన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతిపక్షాలకి ఏం మాట్లాడాలో తెలియక అనవసరంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, మాయమాటలు చెప్పి అసత్యపు ప్రచారం చేస్తున్నారన్నారు. అంతర్గం మండల ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తక్షణమే ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం ఎప్పటికీ మీ వెంటే ఉంటానన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇలా రైతు పక్షపాతిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఒక మాట తప్పని మడమ తప్పని ప్రభుత్వం ఏదైనా ఉంది. నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసే కార్యక్రమం తీసుకున్నటువంటి ప్రభుత్వం. తెలంగాణ సోనియమ్మ ఇచ్చినప్పుడు మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇస్తే ఆ రాష్ట్రాన్ని దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసి మితితో కలిసి 10 లక్షలు కట్టే పరిస్థితి చరిత్ర గత ప్రభుత్వాన్ని. దొరల గడిల పాలనను బద్దలు కొట్టి ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నారు. ఇచ్చిన గ్యారంటీల్లో 5 గ్యారంటీలు పూర్తి చేస్తా ఉన్నాం. 200 కరెంటు ఉచితం కావచ్చు, 500కి గ్యాస్ కావచ్చు, మహిళలందరికీ ఉచితంగా బస్సుల ప్రయాణం, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు. అదే మాదిరిగా ఈరోజు రైతు రుణమాఫీ 10 లక్షల ఆరోగ్యశ్రీతో పాటు రైతు రుణమాఫీ. రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్లో చెప్పినట్టుగా ఇచ్చిన మాటను తూచా తప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టమైనా సరే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోతే ఇలా నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి, రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ కానివ్వండి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా సక్రమంగా సమయానికి ఇస్తూ ఇలా 31,000 కోట్లు రైతు పంట రుణమాఫీని మాఫ్ చేసిన చరిత్ర ఒక గొప్ప కార్యక్రమాన్ని మొన్న చేపట్టడం జరిగింది. మీరు చూసినారు, ఒకే ఒక్క రోజు 7 కోట్ల రూపాయలు, సుమారుగా 6,80,00,000 పైన డబ్బు సుమారుగా 7 కోట్ల రూపాయలు మాఫీ చేసిన చరిత్ర. మళ్ళీ 2వ విడత రేపో ఎల్లుండో ఈ వారంలో 1,50,000. అదే మాదిరిగా చివరి నెల ఆఖరిలోగా 2 లక్షల రూపాయలు మాఫీ చేసే కార్యక్రమానికి ఇలా ప్రభుత్వం ఇలా ఒక కార్యక్రమాన్ని శంకురార్పణ చేసిందంటే అదొక భారతదేశంలోనే ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా ఇలా తెలంగాణను ఒక మోడల్గా ఆదర్శంగా తీసుకునేటువంటి ఒక ఘనకార్యం అని చెప్పొచ్చు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెండ్రు హనుమన్ రెడ్డి, మడ్డి తిరుపతి గౌడ్, తాజా మాజీ ఎంపీటీసీ కొక్కెర రమేష్ యాదవ్, ఆవుల గోపాల్ యాదవ్, కొదురుపాక పవన్, తమ్మనవేని కొమరవెల్లి యాదవ్, సింగం కిరణ్ కుమార్, జూల లింగయ్య, వల్లెపు సాయి కుమార్, గుంట బాపు, గజ్జల నాగరాజు, బాలసాని అంజయ్య గౌడ్,
ఇండిబెల్లి విజయ్, అప్పాల రాజేందర్, జమ్మల రామారావు, కొదురుపాక దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.